ప్రభుత్వాలు మారినప్పుడల్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతాయి. ఈసారి మారినటువంటి రూల్ రైతులకు శాపంగా మారిందనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. రైతులు ఎరువు బుక్ చేసుకోవాలనుకుంటే యాప్‌లోకి వెళ్ళాలి. యాప్ ద్వారా మాత్రమే ఎరువు బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఎరువుల సంచులు వస్తలేవు. రైతులు ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి. విమర్శలు వస్తా ఉన్నాయి ప్రతిపక్షాల నుంచి. ప్రస్తుతం మాట్లాడదాం. ఇదే యాప్‌కి సంబంధించి ఆ యాప్‌ను రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు. శ్రీనివాసరెడ్డి మిర్యాలగూడకు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్, మెంబర్, గతంలో తర్వాత రైతు సంఘం అధ్యక్షులు, రైతుల పక్షాన హైకోర్టుని ఆశ్రయించారు. శ్రీనివాసరెడ్డి గారు, అంటే మీరు హైకోర్టుకి వెళ్ళారు. ప్రధాన ఉద్దేశం ఏంది? ఎందుకు యాప్ రద్దు చేయమంటారు? ఈ యూరియా యాప్ వలన రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులు కూడా మరి ఈరోజు రైతు భరోసాకు ఎలిజిబుల్ ఉండి ప్రభుత్వం చేత ఇస్తున్నారు. అది కాక ఇంకా చాలామంది రైతులు కూడా మరి ఎస్ఐన్ ల్యాండ్స్ కానీ, ఇంకా పట్టాలు రాని వాళ్ళు కానీ, అటవిక ప్రాంతం కావచ్చు, దేవాదాయ శాఖం కింద ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇంకా చాలామంది రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి యూరియా యాప్ డౌన్లోడ్ చేసుకునేటువంటి టెక్నాలజీ తెలియదు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా దాదాపు ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులు, మరి చదువులేని వాళ్ళు ఉన్నారు. యూరియా యాప్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఎవరి దగ్గర లేవు. చాలామంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవు. యూరియా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే చదువుకున్న వాళ్ళతో కూడా సాధ్యం కావట్లేదు. ఎందుకంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే సెకండ్స్లో స్టాక్ మాయమవుతుంది. అంటే ఈ ప్రభుత్వము, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలని చెప్పి రైతులను మోసం చేయాలని చెప్పే ఈ యొక్క యూరియా యాప్ ప్రవేశపెట్టి తప్పించి రైతులకు యూరియా అందించే ఉద్దేశం లేదు. ఎందుకంటే గతంలో మరి 10 సంవత్సరాలు దిగ్విజయంగా మరి రైతు బిడ్డ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన ఎక్కడ కూడా యూరియా ప్రాబ్లం రాలేదు. యూరియా కనుక మరి యూరియా అందించలేకపోతున్నాం, రైతులందరూ చెప్పులు పెడుతున్నారు, లైన్లు వస్తున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరి రైతులకు యూరియా అందించలేకపోతున్నాం, ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని చెప్పే ఏకైక ఉద్దేశంతో యాప్ ద్వారా రైతులను మోసం చేయాలని చెప్పి యాప్ పెట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎట్లా ఇచ్చిరు? ఎరువుల సప్లై ఎట్లా ఉండే? ఇప్పుడేమో యాప్ ద్వారా, టెక్నాలజీ ద్వారా, ఫోన్ ద్వారా బుక్ చేసుకోండి అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే? గత ప్రభుత్వంలో యాప్ మరి ఫెర్టిలైజర్స్ డీలర్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలతో సహకార బ్యాంకుల ద్వారా కానీ, రైతు మిత్రాల ద్వారా కానీ బ్రహ్మాండంగా దిగ్విజయంగా ప్రతి రైతుకు కూడా, అడిగిన రైతుకు ఇంటి వద్దకు మరి యూరియా వచ్చే విధంగా బ్రహ్మాండంగా గత ప్రభుత్వం మరి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను అందించినటువంటి విషయం మన రాష్ట్ర రైతులందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రైతులకు మేజర్గా మరి యొక్క యూరియా యాప్ డౌన్లోడ్ చేసుకొని మరి దాన్ని మరి వెంటనే యాప్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం వాళ్ళకు వినియోగంలోకి రావట్లేదు. అదేవిధంగా రైతులు ప్రైవేటు మీ సేవా సెంటర్స్ దగ్గర పోవాల్సి వస్తుంది. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోవాల్సి వస్తుంది. ఒకేసారి కొన్ని వేల మంది రైతులు మరి వ్యవసాయ శాఖ దగ్గర ఆఫీసుల చుట్టూ కానీ, మీ సేవల చుట్టూ కానీ పోయినప్పటికి కూడా మరి యూరియా బుక్ కావట్లేదు, స్టాక్ అవైలబిలిటీ కనిపిస్తలేదు, సెకండ్స్లో మాయమవుతుంది. కాబట్టి దీనివల్ల రైతులకు ఏంటంటే ప్రధానంగా పంట రావాలంటే యూరియా ప్రధానమైనటువంటి అంశం. యూరియా వేయకపోతే దిగుబడి రాదు, రైతు నష్టపోతాడు. కాబట్టి రేపు జూన్ నుంచి మళ్ళీ కూడా వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. యూరియా అందియకపోతే రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అసలు రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు? 2 లక్షల మంది రైతులు. ప్రభుత్వమే రైతు బంధు, రైతు భరోసా పేరిట పెట్టుబడి సహాయం అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం దగ్గర డేటా లేదా? ఇప్పుడు మీరు వేసినటువంటి పిల్లో ఏ అంశాలు పొందుపరిచిరు? ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, ఆ యాప్ను రద్దు చేయాలనేటువంటిది ఏ అంశాలు మెన్షన్ చేసినారు? ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ముఖ్యంగా రైతులు యూరియా యాప్ చేసుకోవటానికి బయటికి పోవాల్సి వచ్చిన పరిస్థితులలో వారి యొక్క పని నష్టం జరుగుతుంది. యాప్ సెంటర్ల చుట్టూ, నెట్ సెంటర్ల చుట్టూ పోతే పైసలు ఇవ్వాల్సి వస్తుంది. అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండట్లేరు. అందుబాటులో ఉన్న మరి ఇన్ని వేల మంది రైతులకు వాళ్ళు బుక్ చేసే పరిస్థితి లేదు. ఇంకా మూడో విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే సమర్థవంతంగా అందించిందో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఇవి చేస్తున్నారు. దాదాపు మరి ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు కూడా ఉన్నాయి. క్లస్టర్ వైజ్ ఉంది. ఒక క్లస్టర్కి సంబంధించినటువంటి ఎకరాలకు ఒక 5,000 ఎకరాలు, 4,000 ఎకరాలు, 3,000 ఎకరాలు ఉన్నటువంటి క్లస్టర్ ఉంది.
క్లస్టర్ వైజ్గా యూరియాను మరి సప్లై చేసి మరి రైతు వేదికల ద్వారా లేదంటే మరి సహకార సంఘ బ్యాంకుల ద్వారా మరి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా నేరుగా కూడా మరి సప్లై చేస్తే రైతులకు ఇబ్బంది ఉండదు. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. మరి 75 లక్షల మంది దాదాపు మరి రైతు భరోసా తీసుకున్నటువంటి రైతులే 70 లక్షల మంది ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కాకుండా కంటిన్యూగా రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తుంది. చాలామంది రైతులకు రైతు బిల్లు ఎప్పటి వరకు విచారణకు వచ్చే అవకాశం ఉంది? ఇన్ఫర్మేషన్ ఏంది? మా పిల్లులో ఆ రోజు మరి చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, తర్వాత ఇంకొక చీఫ్ జస్టిస్ గారు కూడా ఉన్నారు, వారితో పాటు ఇంకొక జస్టిస్ ఉన్నారు. వారు కూడా మరి అడగటం జరిగింది ప్రభుత్వ తరపునటువంటి న్యాయవాది గారిని. మరి చాలామంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవు, మరి ఏ విధంగా వారు ఉపయోగించుకుంటారంటే వారు తప్పుడు కౌంటర్ సమాధానం కూడా ఇచ్చారు ప్రభుత్వం తరపున. ఏంటంటే వాలంటీర్స్ని పెట్టినామని చెప్పి, వాలంటీర్స్ అనేది ఇంతవరకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కళ్ళను కూడా యూరియా యాప్ బుక్ చేయమని ఏ వాలంటీర్ని కూడా పెట్టలేదు. అసలు ఉంటే జీవో చూపించమనండి. ఇవన్నీ అబద్ధాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి సేంద్రియ ఎరువులు పెరగాలి వాడకము, ఈ యూరియా తక్కువ కావాలి, ఈ చర్చ కూడా ఉంది చాలా రోజుల నుంచి. ప్రభుత్వాలు ప్రోత్సహించాలి, అట్లా ఏమైనా ప్రోత్సహిస్తుందా ఈ ప్రభుత్వం? మరి రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ ఎరువులు పెరగాలి అని చెప్పి రైతులలో ఎవరిని ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు, గతంలో కొంతకాలంగా నడుస్తుంది సేంద్రియ ఎరువులు. గత కాలంలో కూడా కేసీఆర్ గారు స్వయంగా రైతు. మరి కేసీఆర్ గారు రైతు సంక్షేమం కోసమే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక మరి బీమా కానీ అన్ని రకాల రైతును డెవలప్ చేయడానికి ఆయన ప్రవేశపెట్టిండు. కానీ ఈ ప్రభుత్వం మరి వ్యవసాయ శాఖని సన్నద్ధం చేసి మరి పూర్తి స్థాయిలో మరి రైతులను కార్మోన్ముఖులు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా మరి ముందుకు రావట్లేదు, పట్టించుకుంటలేదు రైతులను. మరి దీనివల్ల రైతులలో ఒక వ్యవసాయం యొక్క సేంద్రియ ఎరువులు వాడటం వల్ల మంచిదే, కానీ ఇంకా మన రాష్ట్ర ప్రజలు సేంద్రియ ఎరువుల సిస్టమ్కు అలవాటు పడలేదు. ఎందుకంటే యూరియా వర్షాకాలంలో కొద్దిగా తక్కువ వినియోగం ఇస్తారు, ఎండాకాలంలో యూరియా కొద్దిగా ఎక్కువ అవసరం ఉంటుంది. మరి కాబట్టి ఎండాకాలం పంటకు ఎక్కువ యూరియా అవసరం, మరి వర్షాకాల పంటకు తక్కువ యూరియా అవసరం. మరి యూరియా మరి అందుబాటులో యూరియా వేయకపోతే మరి దిగుబడి రావట్లేదు, గట్టి గడతలేరు. మరి ఆ ప్రాబ్లం ఉంది. కానీ సేంద్రియ ఎరువులకు కూడా అలవాటు కావాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఇంకా అలవాటు కాలేదు. అలవాటు అయినంత వరకు కూడా మీరు తప్పకుండా యూరియాను సమృద్ధిగా రైతులకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పంట దిగుబడి తగ్గిపోయి రైతుకు నష్టం. దేశానికి అన్నం పెట్టే రైతు అంటారు, మరి రైతును ఈ విధంగా మరి దెబ్బ మీరు పిల్లు వేసిరు, మీ పిల్లు ఇట్లా మీ వాదనలు కరెక్ట్ వినిపించేటువంటి అవకాశం ఉంది అంటే ప్రభుత్వం కూడా కౌంటర్ ఇస్తుంది కదా. మీరు అంటూ డైరెక్ట్గా సిఎస్ని దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కౌంటర్ ఇస్తారు. ఎందుకు తీసుకొచ్చారు, యాప్ ఉద్దేశం ఏంది, దానివల్ల ప్రయోజనాలు ఏంది చెప్పే ప్రయత్నం ప్రభుత్వం కూడా చేస్తుంది కదా. యాప్లో మరి అంటే మనం అన్అఫిషియల్గా చెప్పేది ఏంటంటే యాప్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి వ్యవసాయ అధికారులే చాలామంది చెప్తున్నారు బయట, కానీ బహిరంగంగా చెప్పలేరు, వాళ్ళు చెప్పరు. కానీ ఈ యాప్లో చాలా లోపాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఓటీపీ చెప్పాలి. ఓటీపీ అంటే చాలామందికి పట్టదారు పాస్బుక్లు లేవు. ఎస్ఐన్ ల్యాండ్స్ కావచ్చు, దేవాదాయ శాఖ ల్యాండ్స్ కావచ్చు, తిరుపతి అటవీ ప్రాంతంలో చాలామంది గిరిజనులు వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళు అన్అఫిషియల్గా చేసుకుంటున్నారు. ఓన్లీ వాళ్ళకి పట్టాలు కానీ అధికారికంగా ఏమి ఇవ్వలేదు. వాళ్ళు దాని మీద జీవనాధారం పడి జీవిస్తున్నారు. వాళ్ళకి అసలు యూరియా ఏ విధంగా వస్తుంది? ఓటీపీ చెప్పాలి. ఓటీపీ చెప్పడానికి చాలా ఇబ్బంది ఉంది. అదేవిధంగా మరి కౌలు రైతులకు కూడా మరి ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారు. రైతుల వాళ్ళ పేరు మీద పట్టా ఉండి యుఎస్లో ఉన్నారు, లేదంటే ఎక్కడో బయట ఉన్న వాళ్ళకు వీళ్ళు ఆ సమయంలో యూరియా బుక్ అయ్యే సమయంలో ఓటీపీ చెప్పడం ఫోన్ చేస్తే వాళ్ళు అందుబాటులోకి లేకపోవడం వల్ల యాప్ ఉపయోగపడకుండా వారికి యూరియా బుక్ కావట్లేదు. కాబట్టి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము పిల్లో దాఖలు చేసినాం. పూర్తి సమగ్ర సమాచారాన్ని కూడా హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. ఏ విధమైనటువంటి లోపాలు, ఎందుకు యూరియా యాప్ రద్దు చేయాలని మేము కోరుతున్నాం అని చెప్పి, ఇది రాజకీయ కోణంతో కాదు, రైతు ప్రయోజనం కోసం మేము అడుగుతున్నాం. స్వయంగా మరి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు నా పేరు మీద ఉన్నటువంటి 19 ఎకరాలకు నేను యాప్ ద్వారా యూరియా అప్లై చేస్తే కేవలం 12 బస్తాలు ఇచ్చారు. అంటే ఒక బస్తా ఎకరానికి ఒక బస్తా మినిమం ఎట్ ఎ టైం వేయాలి 15 డేస్ లోపు. కానీ ఒకటే బ్యాగ్ ఇచ్చారు, 12 ఇచ్చారు. అంటే సరిపోను కూడా ఇస్తలేరు. మరి రైతు ఏ విధంగా పంట పండించాలని నేను అడగడం జరిగింది. హైకోర్టులో పిల్లో ఇది కూడా మెన్షన్ చేసినాం. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్న రైతుకు 7 బస్తాలు ఇచ్చి
మళ్ళీ తర్వాత సెకండ్ విడత ఇస్తా అంటారు. సెకండ్ విడత మళ్ళీ 5, 6 ఇస్తున్నాడు. అంటే ఎట్ ఎ టైం 2 టైమ్స్ అని వేయాలి యూరియా. మినిమం 2 టైమ్స్ 1 బ్యాగ్ లెక్క వేయాలి వరికైతే. ఇక పత్తి మరి కమర్షియల్ క్యాంప్స్కి అయితే ఇంకా చాలా ఎక్కువ వేయాలి. అంటే ఈ విధంగా మరి రైతుకు సరిపోని యూరియా కూడా ఇస్తలేదు ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఈ విషయాలన్నీ కూడా మేము సమగ్రంగా హైకోర్టులో మరి హైకోర్టు ధర్మాసనం ఇది స్వీకరించింది. మరి 4 వారాలు వాయిదా వేయటం జరిగింది దీనిపై. అంటే రేపు జూన్ నుంచి సమ్మర్ వెకేషన్ ఉన్నాయి, జూన్ నుంచి మళ్ళీ విచారణ వస్తుంది. రైతులకు ఫేవర్గా మరి హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. ఓకే, రైట్. ఇది శ్రీనివాస్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించుకునే యాప్ల ద్వారా రైతులకు యూరియా సప్లై చేద్దామని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో లోపాలు ఉన్నాయి, అధికారులే చెప్తా ఉన్నారు. కాకపోతే బహిరంగంగా బయటికి చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు 70 లక్షల మందికి పైగా రైతులకి రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం ఇస్తున్న ప్రభుత్వం అంతమంది ఫోన్లు వాడే పరిస్థితి లేదు. ఫోన్లు వాడినా స్మార్ట్ ఫోన్లు అన్ని ఫోన్లు లేవు. ఒకవేళ అంతమంది స్మార్ట్ ఫోన్లు వాడేటువంటి పరిస్థితి ఉన్న యాప్లోకి వెళ్ళి బుక్ చేసుకునేటువంటి సాంకేతికత, దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీస్ కొంతమందిలో లేవు. సో పరిస్థితి ఉంది. చాలామంది అక్షరాస్యత కూడా లేరు. ఎందుకంటే ఆ పాతకాలం నుంచి ఇంకా వ్యవసాయం చేస్తూ ఉన్నారు, వాళ్ళే ఉన్నారు రైతులు. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని యూరియా బుక్ చేసుకున్న పరిస్థితి లేదు. ప్రభుత్వం దీనిపైన దృష్టి తీసుకోవాలి, అందుకే యాప్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆల్రెడీ పిల్ స్వీకరించింది, 4 వారాలు వాయిదా వేసింది అంటున్నారు. చూడాలి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి యూరియా యాప్ ఉంటుందా, దానికి సంబంధించి హైకోర్టు మొట్టికాయలు వేస్తుందా, సూచనలు చేస్తుందా, మార్పులు చేర్పులు చేయమని చెప్పి ఏమైనా కోరుతుందా, లేకుంటే గత ప్రభుత్వంలో యూరియా సప్లై చేసినట్టుగానే సప్లై చేయమనేటువంటి తీర్పు వస్తుందా అనేటువంటిది చూడాలి. ఇప్పటికే అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన హైకోర్టుకు వెళ్ళారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇష్యూస్ పైన అనేక మంది ప్రజలు. సో అందులో భాగంగానే శ్రీనివాస్ రెడ్డి మిర్యాలగూడ మాజీ మార్కెట్ కమిటీ మెంబర్, రైతు సంఘం అధ్యక్షుడు, రైతుల పక్షాన హైకోర్టును ఆశ్రయించారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.